ఇస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. దేవుని మాటలు కాబట్టి అందరికీ ఇంకా బాల్యానికి దేవుడి నామాని స్తోత్రం. ప్రభునందు కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. చదవండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, దయా కిరీటము చేత తండ్రి మమ్మల్ని అందరినీ ఈ యొక్క సంవత్సరము బ్రతికించి ఉంచినందుకు వందనాలు. ఈ యొక్క సమయంలో నాయన తండ్రి జరుగుతున్నటువంటి యొక్క ఆరాధనలో ప్రభా మరి మేమందరము నీ ఆత్మ ద్వారాగా బలపరచబడటానికై నీ చిత్తము నాయన తండ్రి మా ఎడల అనుగ్రహించమని చదవబడిన లేఖనము, వాటి యొక్క సారాంశం, వాటిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు మేము నాయన తండ్రి తెలుసుకోవడానికై నీవే మాకు చక్కగా వివరముగా బోధించి నీ యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపి నేర్పించబడినటువంటి నాయన నీ యొక్క వాక్యమును అనుసరించేటువంటి మనసు హృదయం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖనము ఒక సంఘానికి తెలియపరచబడుతుంది. ఎవరు ఆ సంఘం అంటే కొలసి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం. ఆ ప్రాంతానికి ఏమి తెలియపరచబడుతుంది? మీరు ఏమి చేసినా అది క్రియాపూర్వకంగా కానీ మాటపూర్వకంగా కానీ దానిలో మొదటి యొక్క భావన ఏమి కలిగి ఉండాలన్నాడంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు మనం ఏం పనులు చేసాము అని ఒకవేళ నేను అడిగితే ఏం చెప్తారు? ఏవండి, సరే ఇంటి దగ్గర ఏం చేసావు ప్రక్కన పెడదాం, మందిరంలో ఏం చేసామని అడిగితే ఏం చెప్తారు? పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఇప్పుడు వాక్య పరిచర్య కూడా జరుగుతుంది. ఏది చేసినప్పటికీ కూడా అందులో నీవు కలిగి ఉండవలసినటువంటి ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క నామాన్ని కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటూ ఉండాలి. మరి మీలో ఎంతమంది అలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నారు? మీలో అలాంటి ఉద్దేశముతో ఈ రోజున ఈ యొక్క మందిర ఆవరణంలో కూర్చొని ఉన్నామని అడిగితే మీరు ఇందాక ఆరాధన చేసేటప్పుడు మరి ఎంతమంది దేవుని యొక్క నామాన్ని బట్టి ఆ యొక్క మనసులోనికి కానీ హృదయములకు కానీ లేకపోతే దేవుడు మీ పట్ల చేసినటువంటి మేలును బట్టి ఎలాంటి స్తుతులు తెలియపరిచారో ఒకసారి మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. అర్థమవుతుందా? ఎందుకంటే 122వ కీర్తనలో అనుకుంటా, కీర్తనల గ్రంథము తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 124వ కీర్తన. అక్కడ కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి పొందటం వలన వారు మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో కీర్తనలు 124వ కీర్తన 6వ వచనము చదవండి. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. గాక అనే పదం వాడినప్పుడు ఏం చెప్పాలి? మీరు చెప్పారా? ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గాక అనే పదం వచ్చిందంటే దాని వెనక విన్నవారు ఆమేనని పలకాలి. ఆమేన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అలాగ జరుగును గాక అని. ఇక్కడ కొంతమంది మనుషులు వారు దేవునికి స్తుతులు తెలుపుతూ ఉన్నారు. ఎందుకని వారు స్తుతులు తెలుపుతున్నారంటే వారికి దేవుడు ఒక గొప్ప సహాయం చేశాడంట. ఎలాంటి సహాయం అని మొదటి వచనంలో చదివితే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండకపోతే మనం ఏమైపోయే వాళ్ళమే. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలంటే ఈ రోజున నేటి దినాల్లో క్రైస్తవ్యం అంటే ఏమండి, మన ముందున్నటువంటి తరాలు లేక భక్తి కలిగిన వారు నేర్పుతున్నటువంటి సాక్ష్యమే మనకు ఈ రోజున మన యొక్క సాక్ష్యం ఎలాగుందనేటువంటిది దాన్ని పోల్చి చూసుకోవడానికై దేవుడు ఈ రోజున ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నారంటే, మనలను దేవుడు కనుక కాపుదల చేయకపోతేనంట మనుషులు మన మీదకి వచ్చి మనల్ని ఏం చేస్తారు? ప్రాణాలతోనే మింగేస్తారు. అవునా?
మీరు ఒకసారి చూసుకోండి, మీ దేశానికి వేరొక దేశానికి తేడా ఏమైనా గమనిస్తున్నారా ఈ కొద్ది రోజుల్లో? ఏమంటే గమనిస్తున్నారా? మీ దేశానికి ఇప్పుడు ప్రపంచంలో మిగిలి ఉన్నటువంటి దేశాలకి ఏదైనా వ్యత్యాసం కనబడిందా మీకు? మీ దేశంలో నెమ్మది ఉంది, కానీ ఉక్రెయిన్ రష్యా దేశంలో నెమ్మది ఉందా? లేదు. మీ దేశంలో సమాధానం ఉంది, ఇరాన్ దేశంలో సమాధానం ఉందా? ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి పాడేయండి అని ఆర్డర్లు వేశారు ఇరాన్ దేశంలో. ఏమండి, నీకున్నంత సౌకర్యము మరొక దేశంలో ఉందా? పక్కనే బంగ్లాదేశ్ ఉంది, కలకత్తా వెళ్తే కలకత్తా అవతల బంగ్లాదేశ్ ఉంది. అక్కడ కూడా ఏం జరుగుతున్నాయి? మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, ఒకరినొకరు చంపుకోవడం జరుగుతూ ఉంది, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి మన దేశంలో తలదాల్చుకుంటుంది. హసీనా అనేటువంటి ఆమె తలదాచుకుంటుంది. కారణం ఏంటి? ఆ దేశంలో ఆమెకు రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య నీవు బ్రతుకుతున్నప్పుడు మరి అలాంటి ప్రభావం నీ మీద పడుతుందా? పడిందా? పడలేదా? పడలేదు. కారణం ఏంటి? యెహోవా మనకు తోడై ఉన్నాడు. మరి అలాంటి దేవుని యొక్క తోడు నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు తిరిగి ఏం చెప్పాలి? ప్రభువా, నాకు ఇంత తోడునిచ్చావు, ఇంత కాపుదలనిచ్చావు, అందుని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామని పలకాలి. మరి ఎంతమంది పలుకుతున్నాం మనం? ఏమండి, ఇంత క్షేమం ఇచ్చినవాడు, ఇంత తోడు ఇచ్చినవాడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు? నీ నుండి ఏం కోరుతున్నాడు? ప్రభు అంటాడు, అయ్యా, మన్ను నన్ను స్తుతించదు, రాళ్ళు నన్ను ఆరాధించలేవు. బ్రతుకున్న నీవే నన్ను ఆరాధించాలి, బ్రతుకున్నటువంటి నీవే నన్ను స్తుతించాలి, నీవు మాత్రమే నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అలాంటివి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? స్తుతించాల్సిన వాడివి, స్తుతించాల్సిన నీవు ఎక్కడికి పెడుతున్నావు ఈ స్తుతులన్నీ అని అడుగుతూ ఉన్నాడు దేవుడు. ఏం చేస్తున్నావు ఈ రోజున? నీ అంతటి నువ్వు కాపాడబడతావా? నీ అంతటా నీవు క్షేమంగా ఉండగలుగుతావా? ఒకానొక సమయంలోని అబ్దుల్ కలాంను చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి. చూడండి, అబ్దుల్ కలాంను చంపేద్దామని బెదిరింపులు వచ్చినప్పుడు అతన్ని దాచిపెట్టడానికి ప్లేస్ లేక సబ్మెరైన్ తెలుసు కదా మీ అందరికీ, సబ్మెరైన్ సముద్రం అడుగు భాగాన వెళుతూ ఉంటుంది. ఏమండి, అందులో దాచిపెట్టారు. ప్రధానులకే లేదు క్షేమము. ఏమండి, ప్రధానమంత్రులకే లేనటువంటి తోడు ఈరోజు నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలా వద్దా? ఆరాధించాలి. మరి ఎన్ని నోళ్ళు తెరవబడుతున్నాయి దేవుణ్ణి ఆరాధించడానికి? ఎన్ని చేతులు కలుస్తున్నాయి దేవుణ్ణి చప్పట్లతో స్తుతించడానికి? 47వ కీర్తన 1వ వచనంలో అంటాడు, సర్వజనులారా యెహోవాను గూర్చి చప్పట్లు కొట్టండి. ఏమండి, నేను ఒక మీటింగానికి వెళ్ళాను, ఒక చిన్న పల్లెటూరు. జనం చాలామంది వచ్చారు, కానీ ఒక్కడు చప్పట్లు కొట్టట్లేదు, ఒక్కడు కూడా నోరు మెదపట్లేదు. ఆ మైకు పట్టుకున్నవాడు పాడుతున్నాడు అంతే. కూర్చున్న వారిలోంచి కనీసం ఒక్కరైనా స్తుతులు తెలుపుతారేమో అని చూస్తూ ఉంటే ఒక్క నోరు కూడా మెదలట్లేదు. ఏమండి, ఒక్క చెయ్యి కూడా కలవట్లేదు. దేవుడిని ఆరాధించాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి తోడుని బట్టి, దేవుడు నాకు చేసిన మేలుని బట్టి నేను కృతజ్ఞతా భావన తెలియపరచాలని ఒక్కరు కూడా కదలట్లేదు, మెదలట్లేదు. కదలని వాటిని ఏమంటారండి చెప్పండి? కదలని వాటిని ఏమంటారు? ఏమండి, కదలిక లేనటువంటివి కొన్ని మన కళ్ళ ముందు కనబడతాయి. ఉదాహరణకి రాళ్ళు, వాటికి జీవం ఉందా? లేదు. కానీ జీవం మనకుంది. దేవుణ్ణి ఆరాధించే యోగ్యత మనకుంది, దేవుణ్ణి స్తుతించేటువంటి ధన్యత మనకుంది. అలాంటి ధన్యత ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు తెలియపరచకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు స్తుతించకపోయినా జీవము లేనటువంటి రాళ్ళు నీ ఇంటి ముందు ఉన్నాయి, అవి నన్ను స్తుతిస్తాయి అన్నాడు. అవి గనుక దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడితే వాటి శబ్దానికి నువ్వు నిలబడగలుగుతావా? నిలబడలేవు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏమండి, ఇప్పటికి ఎన్ని రోజులు గడిచిపోయాయి ఈ యొక్క నూతన సంవత్సరంలో? 11 రోజులు. ఇన్ని రోజులు బట్టి నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆరాధన సమయంలో ఆరాధించవలసినటువంటి రోజున నువ్వేం చేస్తున్నావు? ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేశారా? ఆ పాడిన వాళ్ళిద్దరు వాయిస్లు వినబడుతున్నాయి, కానీ మిగిలిన యొక్క గొంతులు వినబడతలేదు. ఎందువల్ల అంటే దేవుడు నీకేం మేలు చేయలేదా? చేశాడా లేదా? చేశాడని మరి ఎంత చెప్పినప్పుడు పొందినటువంటి మేలును బట్టి దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు? వీళ్ళు చూడండి అంటున్నారు, మనుషులు మన మీదకి వస్తున్నప్పుడు ప్రభు వారి యొక్క
పండ్లల్లో అంటే దాని అర్థం ఏంటి? మనలను మృంగేయాలని చూసేటువంటి మనుషుల మధ్య దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. మీరు ఇంకా 2వ వచనం చదవండి. వారి ఆగ్రహం మనపైన రగులు కొనినప్పుడు యెహోవా గనుక మనకు తోడై ఉండకపోతే ఏం చేస్తారు? జాగ్రత్త, నీ చుట్టూ కూడా ఉన్నారు. నిన్ను ప్రాణాలతో మృంగేయాలని, నిన్ను నాశనం చేయాలని, నీ మీద పగబట్టి తిరిగేటువంటి మనుషులు నీ మధ్య కూడా ఉన్నారు. కానీ వారి ప్రభావం నీ మీద పడట్లేదంటే కారణం ఏంటి? దేవుని కాపుదల నీకు ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను సంరక్షించుకుంటూ ఉన్నాడు. నిన్ను ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉంచాలని ఏదో పెద్దలు అంటారు, వీడికి ఇంకా నూకలు ఉన్నాయిరా అని. అలాగ నీ కొరకు ఒక నూకలు ఉంచాడు. అర్థమవుతుందా? నిద్రపోయినటువంటి కళ్ళు తిరిగి సజీవంగా తెరవబడుతున్నాయంటే కారణం ఏంటి? ఆలోచించండి. మన జీవితం ఎలాంటిది? నేను గతంలో చెప్పాను. మన జీవం ఏ పాటిది అన్నాడు? ఏమండి? గడ్డి పువ్వు లాంటిది అన్నాడు. నీటి మీద బుడగ వంటిది అన్నాడు. అంతలో కనబడి అంతలోని మాయమైపోయే ఆవిరి వంటిది. మరి అలాంటి జీవితము ఇంకా వెలిగించబడుతుంది. ఇంకా సజీవులుగా ఉన్నాం భూమి మీద. ఇంకా మనకు నచ్చినటువంటి చోట్లకి వెళ్తున్నాం, నచ్చిన వాటిని తింటూ ఉన్నాం, నచ్చిన వాటిని ధరించుకుంటూ ఉన్నాం, నచ్చినట్లుగా బ్రతుకుతున్నాం అంటే మరి దీని అంతటి కారణం ఎవరు? దేవుడు అనేది చక్కగా చెబుతున్నాం, కానీ మరి ఆ దేవునికి మనం చెల్లించవలసింది చెల్లించవచ్చా లేదా? అదే అన్నాడు, మీరు మాట చేత కానీ, ఒకవేళ ఎవరికైనా మీరు మాట్లాడుతూ ఉంటే, ఎవరితో అయినా సంభాషిస్తూ ఉంటే ఆ మాటల్లోని మీరు ఏం పలకాలి? మీరు ఎంతోమందితో మాట్లాడొచ్చు ఉంటారు ఈ 11 రోజులు. ఎంతోమందిని కలిసి ఉంటారు. మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు. మరి వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక మాట అయినా ఆ సంభాషణలో దేవుని స్తుతించాలి అన్న మాట ఎప్పుడైనా వాడారా? సమాధానం లేదు. వాడారా? ప్రభు అంటున్నాడు, మీరు మాట చేత కానీ మాట్లాడేటప్పుడైనా, ఒకవేళ క్రియలు చేస్తూ ఉన్నారా, ఒకవేళ పనులు చేస్తూ ఉన్నారా, నీ ఉద్యోగమైన వ్యాపారమైన ఏది చేసినా కూడా నువ్వేం చేయాలి? ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అంటే దేవుడు ఆలకిస్తాడంట. మలకి గ్రంథంలో ఉంది. ఏమండి? ఆకాశంలో ఉన్నటువంటి యెహోవా భూమి యందు ఉన్నటువంటి మనుషులంట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవికి ఆలకిస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీరు వారి గురించి మాట్లాడుతున్నారా? వారి యొక్క సొంత ఆలోచనల గురించి మాట్లాడుతున్నారా? లేక నా గురించి ఒక మాట అయినా మీరు మాట్లాడుతున్నారా అని ప్రభు ఆకాశం నుండి అంట భూమి మీద ఉన్నటువంటి మనందరి మీద దృష్టి నిలిపి చెవి ఎగ్గుతూ ఉంటాడంట. ఎవరైతే ప్రభువు మీద స్తుతులు తెలపాలని మాట్లాడుతుంటారో వారి గురించి ఆయన సముఖములో ఒక గ్రంథం రాయబడుతుంది. ఆ గ్రంథంలో నా పేర్లు ఉండాలి. ఉంచటానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమండి? మాట్లాడు, తప్పులేదు. ఎవరితో మాట్లాడుతూ మాట్లాడు, కానీ ఆ మాటల్లోని ఒక మాట అయినా ప్రభు గురించి ఉండాలి. ఒకవేళ పని చేస్తున్నావా, ఆ పనిలో నువ్వేం చేయాలి? ప్రభువా, ఈరోజు నేను చక్కగా ఆఫీస్కి వెళ్తున్నాను, లేదా వేటకు వెళ్తున్నాను, లేకపోతే పనికి వెళ్తున్నాను, లేకపోతే స్కూల్కి వెళ్తున్నాను, లేకపోతే కాలేజీకి వెళ్తున్నాను, ఇలాగ నేను వెళ్ళగలుగుతున్నానంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. హబక్కు అంటాడు 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు ఆయన, నా పొలము పండకపోయినా పర్వాలేదు, నా మంద శాలలో లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రమే యెహోవా యందే ఆనందిస్తాను. ఆ నిశ్చయత రావాలి మనలో కూడా. ఈరోజు చాలామంది దేవుని ఎప్పుడు ఆరాధిస్తారు తెలుసా? ఏదైనా మేలు పొందుకున్నప్పుడే, ఏదైన మేలు చేసినప్పుడే దాన్ని సాక్ష్యపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. చెప్పండి, మీలో ఎంతమంది నేను ఈ మేలు పొందలేదు అయినా నేను సాక్షిగా నిలబడిన వారు ఉన్నావని? ఎవరు లేవు. ఉన్నావా? లేవు. ఎప్పుడు నిలబడతాం సాక్షిగా అంటే, దేవుడు నాకు ఈ అవసరత తీర్చాడు, ఈ మేలు చేశాడు, ఈ దీవెనిచ్చాడు, ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, ఇదిగో ఈ కాపుదలు ఇచ్చాడు, ఈ ప్రమాదం నుండి తప్పించాడు అన్నప్పుడు మాత్రమే మనం సాక్షిగా నిలబడతామే తప్ప ఇక మిగిలిన రోజుల్లో దేవునికి సాక్షిగా ఉండాలి, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలని ఒక్కరం కూడా దాని గురించి ఆలోచన చెయ్యం. నీకు తెలుసా నీ చుట్టూ ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో? 91వ కీర్తనలు అంటాడు. ఏమండి? 91వ కీర్తన తీయండి ఒకసారి. 91వ కీర్తన 91వ కీర్తన 91వ కీర్తన మొదటి వచనం నుండి చదవండి. మహోన్నతుని చోటను నివసించువాడే
సర్వశక్తిని నేడును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునేటువంటి నా దేవుడు. ఎందుకని దేవుణ్ణి ఆశ్రయంగా కోరుతున్నాడు ఈ వ్యక్తి? ఎందుకని దేవుణ్ణి ఒక కోటగా సంరక్షించేటువంటి ఒక ప్రాకారము కలిగినటువంటి ఒక భద్రతను ఈయన దేవుణ్ణి మలుచుకుంటున్నాడంటే ఆయన చుట్టూ ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఒకసారి మీరు 5వ వచనము చదవండి. ఎప్పుడంట? ఎన్ని ప్రమాదాలను లెక్క పెట్టుకోండి. మీరు అనుకుంటారు, మా ఇళ్లలో మేము క్షేమంగా ఉన్నాం కదా, మేము కారులో తిరుగుతున్నాము, మేము బస్సులో తిరుగుతున్నాం, విమానాల్లో తిరుగుతున్నాం, రైల్లో తిరుగుతున్నాం, ఎంతో క్షేమంగా వెళ్ళొస్తున్నాం అని అనుకుంటున్నావేమో. నీ చుట్టూ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఆ ప్రమాదాలను బట్టి వాటి యొక్క ప్రభావం కానీ వాటి యొక్క దానిలో ఉండేటువంటి ఏదైనా కొంచెమైన నీకు తగలకుండా ఎలాగ కాపాడబడుతున్నావు అనేది ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. 5వ వచనంలో అంటాడు, రాత్రివేళ కలుగు భయమునకైనను. ఉందా రాత్రివేళ? రాత్రివేళ భయం ఉందా లేదా? ఉంది. తర్వాత పగటి వేళ ఎగురు బాణం ఎగురుతూ ఉంది నిన్ను నాశనం చేయాలని. బాణం ఏం చేస్తుంది? ఎగురుతుంది. ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకోవాలని చూస్తుంది. ఎవరికి భయభ్రాంతులను గురి చేయాలనేటువంటి ఉద్దేశముతోటి తిరుగుతూ ఉన్న ఈ ప్రమాదాలు, అది మనుషుల రూపంలో కావచ్చు, ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే నువ్వు తినేటువంటి అపరిశుభ్రమైనటువంటి ఆహార పదార్థాల వలన కావచ్చు. అర్థమవుతుందా? నిన్ను ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవాలని, నిన్ను దాడి చేయాలని, నీ మీదకి ప్రమాదాలు తేవాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు నీ చుట్టూ తిరుగుతున్నాయి. దానికి పగలని కానీ రాత్రి అని కానీ తేడా ఉందా? లేదు. రాత్రి వేళ నేను భయానికి గురి చేయాలని చూస్తూ ఉంది ప్రమాదం. తర్వాత పగటి వేళ బాణం వచ్చి నీకు గుచ్చుకోవాలని చూస్తూ ఉంది. చీకటిలో సంచరించు తెగుళ్ళు ఉన్నాయి. తెగుళ్ళు అనగా రోగాలు, వ్యాధులు. అదవుతుందా? ఎన్ని ప్రమాదాలు ఉన్నాయండి. ఇంకా మధ్యాహ్నమందు పాడు చేయే రోగాలు. ఒక రోజు నీదని ఒకవేళ నువ్వు సంబరపడుతున్నావేమో, ఆ రోజులు నువ్వు సజీవంగా ఉండటానికే దేవుడు నిన్ను ఎలాగ కాపుదలు చేస్తున్నాడు చూస్తున్నావా? ఒక రోజులో ఎన్ని ప్రమాదాలున్నాయి. ఒకవేళ రాత్రి అయింది కదా, ఇక నిద్రపోవచ్చు అనుకుంటే రాత్రి వేళ నీకేం కలిగిస్తుంది? భయం. ఒకవేళ పగటి కదా, వెలుతురు ఉంటుంది కదా, ఏ ప్రమాదం ఉండదులే. ఏదైనా ఒకవేళ రాత్రిపూట ప్రమాదాన్ని కలిగించేవి పగటిపూట ఒకవేళ నా కంటికి కనబడిన దాని నుండి నేను తప్పించుకోవాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా పగటిపూట ఏం కలిగి ఉందంట? ఎగిరే బాణం ఉంది. నేను గుర్చాలనేటువంటి బాణాలు తిరుగుతూ ఉన్నాయి. తర్వాత అంటాడు, మధ్యాహ్నం అందు నిన్నేం చేయబోతున్నాయి? రోగాలు పాడు చేయటాన్ని చూస్తున్నా. ఉందా? ఒక రోజులోని పలానా టైము నాకు క్షేమము కలిగించేది అని చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందా? లేదే. ఈరోజు చాలామంది ఏమంటారు, పొద్దున్న మంచిదండి, రాత్రి మంచిదండి, బైబిల్ చెబుతుంది ఒక రోజులో ఏ సమయం కూడా మంచిది కాదు. అయినా మరి మంచిది లేనటువంటి సమయాల్లో కూడా నువ్వు ఇంత క్షేమముగా ఉన్నావు, ఇంత ఆరోగ్యంగా ఉన్నావు, ఇంత భద్రతలో ఉన్నావంటే కారణం ఏంటి? దేవుడే. దేవుడే నీ కాపుదలు ఇచ్చేవాడు. అందుకని ఆ కాపుదలు ఇచ్చేటువంటి దేవుని బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాడతావా? ఇందాక ఆరాధన పాట పాడారు కదా, ఏం పాట? ఎంత మంచి దేవుడవయ్యా. ఒక్క నిమిషం ఆగండి. ఇంత చక్కగా మీరు పాడగలుగుతున్నారే, ఈ పాట అందరికీ తెలుసు కదా, మరి ఆరాధనలు ఎందుకు పాడలేదు? పాడారా? ఓహో, నా చెవులు చెవిటిగా ఉన్నాయనుకుంటా. పక్కనున్నటువంటి నాకే వినబడలేనటువంటి ఆకాశంలో ఉన్న దేవునికి ఎలా వినబడతాయి? నీ ఆరాధన ఎలాగుండాలంటే దేవుని యొక్క పరలోక రాజ్యపు యొక్క గడప కమ్ములు కదలాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటాడు, సెరేబులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, గానాలు ప్రతిగానము చేస్తూ ఉంటేనంట, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క ఇల్లు యొక్క గడప కమ్ములు ఏమవుతున్నాయి? అదురుతున్నాయంట. మరి సెరేబులకే అంత శక్తి ఉందా? మానవుడికి అంత శక్తి లేదా? చెప్పండి. కెరేబులకు మాత్రమేనా ఆ సామర్థ్యం ఉంది? మానవుడికి ఆ సామర్థ్యం లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఉన్నప్పుడు మరి నీవు కూడా అలాంటి సామర్థ్యంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా?
సెరేబుల దేవుని ఆరాధిస్తూ ఉంటే గడప కమ్ములు కూడా అదురుతున్నాయి. ఆ శబ్దము ఒక భక్తుడు విన్నాడు. విని ఏమిటి ఈ శబ్దము, ఎక్కడి నుండి వస్తుంది ఈ శబ్దం అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఆ శబ్దం అంట ఇది దేవుని ఆరాధన చేసేటువంటి శబ్దం అని గ్రహించినప్పుడు అతను పాడాలనుకుంటున్నప్పుడు నోరు తెరవలేకపోతున్నాడు. ఎందుకయ్యా నేను నోరు తెరవలేకపోతున్నాను? సెరేబుల దేవుని ఆరాధిస్తున్నారు, కెరేబుల దేవుని మహిమపరుస్తున్నారు. మనుషుడిగా ఇంత వైభవాన్ని దేవుడిచ్చినటువంటి నా జీవితాన్ని పట్ల నేనెందుకు దేవునికి కృతజ్ఞత భావన కలిగి ఉండలేకపోతున్నానని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయన మనసు చెప్పిందంట, ఆయన హృదయం చెప్పిందండి, ఒరే నువ్వెందుకు నీ నోరుని తెరవలేకపోతున్నావు తెలుసా? నువ్వెందుకు నీ చేతులతో దేవుని ఆరాధించలేకపోతున్నావు తెలుసా? నీ పెదవుల మీద అపవిత్రత కనబడుతుందంట. మరి చేతులైనా చప్పట్లు కొట్టాలి కదా అంటే నీ చేతుల రక్తముతో నిండి ఉన్నాయిరా, అందుకే చేతులు చప్పట్లు కొట్టలేకపోతున్నాయి. ఏమిటయ్యా నేను ఎవరిని చంపాను నా చేతులు రక్తంతో నిండి ఉన్నాయంటే చంపటం వల్లే కాదురా నీ చేతులు రక్తంతో నిండి ఉంది. నువ్వు నీ చేతులతో ఎన్ని పాపిష్టి పనులు చేసావో జ్ఞాపకం చేసుకో. కావాలంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకోరా నాయనా అని దేవుడు ఆత్మ ద్వారాగా ఆ మనుషుణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఓహో, అందుకా నేను దేవుని ఆరాధించలేకపోతున్నాను, నా పెదాల నిండా నా నోరు నిండా అపవిత్రాన్ని ఉంచుకున్నాను కాబట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నానని ఆ మనుషుడు అనుకున్నాడు. అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడని, నేను నాశనానికి వెళ్ళిపోతున్న వాడిని అని తనలో ఉన్నటువంటి పాపాన్ని ప్రభు సన్నిధిలోని ఒప్పుకుంటే దేవుడు ఏం చేశాడు? పాపమును ఒప్పుకున్న వారిని దేవుడు శిక్షించాడు, వారి పాపాన్ని పరిహరిస్తాడు, వారిని పాపం నుండి విడుదల పరుస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నా భక్తుడు ఒక వ్యక్తి నన్ను ఆరాధించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తాను చేసినటువంటి పాపము నాకు ఆ వ్యక్తికి మధ్యకు అడ్డుగా వస్తుందని ప్రభు అంట ఒక సెరేబుని పంపించాడు, ఒక దేవదూతను పంపించాడు. వెళుతూ ఒట్టి చేతులతో వెళ్ళొద్దు, అదిగో బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంది, ఆ మండుతున్నటువంటి ఒక నిప్పురవ్వను తీసుకుని వెళ్ళి ఆ భక్తుడి యొక్క పెదాలను ముట్టు, ఆ భక్తుడి యొక్క చేతులను ముట్టి ఏదైతే అతను అపవిత్రతలో ఉన్నాడో ఆ అపవిత్రతను తొలగించి అతను పరిశుద్ధుడిగా చేయనగానే దేవదూత ఒక నిప్పు కణమును తీసుకుని వచ్చి ఆ భక్తుడిని, ఆ యెషయాని ముట్టంగానే ఏం జరిగిందో 6వ అధ్యాయంలోని 6వ వచనంలో, అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించింది. భక్తుడి యొక్క ఆశను నెరవేర్చడానికి దేవుడు కూడా ముందుకొచ్చాడు. మరి నీలో ఆ ఆశ ఉందా? నీలో దేవునికి కృతజ్ఞత భావన కలిగేటువంటి కోరిక ఉందా? అలాగ ఉంటే నీవు ధన్యులు. ఎందుకంటే నీ కోరికను బట్టి దేవుడు కూడా నీకు దగ్గరగా వచ్చి నిన్ను బలపరచాలని చూస్తున్నాడు. ఇదిగో ఈ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభువా నిన్ను దేవదూతలు ఆరాధిస్తున్నారు, కెరేబులు ఆరాధిస్తున్నారు, సెరేబులు ఆరాధిస్తున్నారు, మరి ఇంతమంది ఆరాధించగా నేనెందుకు ఆరాధించలేకపోతున్నానంటే మానవుని జీవితం ఏమైందంట? పాపంతో ఉంది, అపవిత్రతతో ఉంది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఆ పాపాన్ని కనుక తీసివేసుకుంటే అప్పుడు నాకు నీకు మధ్యగా ఉన్నటువంటి అడ్డు తొలగిపోతుంది, అప్పుడు నీవు నన్ను ధారాళంగా ఆరాధించవచ్చని దేవుడు తనని పరిశుద్ధపరచడానికై దేవుడు ఒక దూతను పంపించి ఆ యొక్క దూత చేతిలో ఉన్నటువంటి నిప్పుతోటి ఆ వ్యక్తి యొక్క పెదవుల్ని తాకింది. తగలంగానే అతను ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయింది. తర్వాత అప్పుడు నేను ఎవని పంపదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము నేనున్నాను. ప్రారంభంలో ఏం మాట మాట్లాడాడు ఈ వ్యక్తి? అయ్యో బాధాకరం, శ్రమ, దుఃఖకరమైనటువంటి మాట. ఎందుకు నా పెదవుల ద్వారా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నానటువంటి బాధలో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు స్వస్థత కలిగించాడో, ఎప్పుడైతే అపవిత్రత అంతటిని పాపమునంతటిని పారద్రోలేడో అప్పుడు ఈ వ్యక్తికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ముందుకు అడిగేశాడు, చిత్తగించుము
నేనున్నాను ప్రభువా, నేను ఉన్నాను, నన్ను పంపించు, నేను సిద్ధపడి ఉన్నాను. మరి ఈ రోజున అదే ధైర్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఏమండి? నీ నోటిలో ఉన్న అపవిత్రత తొలగించుకోవాలి, నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకోవాలా, నీ మనసులో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించుకోవాలా, నీ చేతి ద్వారాగా ఏదైతే పాపిష్టి పనులు చేసావో అవన్నీ నువ్వేం చేయాలా? శుభ్రపరుచుకోవాలా. అప్పుడే నువ్వేం చేయగలుగుతావు? ధైర్యంగా నిలబడి దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. అది లేనంత కాలము నువ్వు ఆరాధించలేవు. దేవుడు ఎవరిని కోరుతాడు? మందిరంలో ఉన్నవారిన, మందిరంలో పూజించే వారిని కోరుతాడు? మందిరంలో పూజించే వారిని దేవుడు కోరుతాడు. వారిని మాత్రమే దేవుడు ఏం చేశాడంట? లెక్క పెట్టుకుంటున్నాడంట. మరి మీలో దేవుని యొక్క లెక్కకి ఎంతమంది చేరారో నాకైతే తెలియదు. జాగ్రత్త. ఒకవేళ దేవుని యొక్క లెక్కలుండి పక్కకి తప్పిపోతున్నావంటే నువ్వు ప్రమాదంలో పడినట్టే, నువ్వు బాధలకు గురవ్వాల్సి వస్తుంది. మరి అలాంటి ప్రమాదాల నుండి తప్పించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకుంటున్నావా? నీ చుట్టూ ఎలాంటి కష్టం ఉందో తెలుసుకుంటున్నావా? నీ ప్రక్క దేశాల్లో భగభగ మండిపోతున్నాయి, అధికారాల కోసం గొడవలు జరుగుతున్నాయి, మతాల కోసం, కులాల కోసం, ప్రాంతాల కోసం. కానీ నీ దేశంలో అలాంటి ఏమీ నీ దగ్గరికి రాలేదే. మీకు తెలుసా? ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీలాగా ఆరాధన చేసేటువంటి యోగ్యత అక్కడ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. సీక్రెట్గా జరగటమే ప్రార్థనలు, ఏదైనా బహిరంగంగా జరగటానికి లేదు. కానీ నిన్ను ఎవరైనా ఆపేవారు ఉన్నారా? నిన్ను అడ్డగించేవారు ఉన్నారా? లేరే. మరి ఇంత గొప్పతనాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఇదంతా నేను ఇలాగ పొందుకోగలుగుతున్నానని కనీసమైన ఆలోచన నీకు రావట్లేదా? ఏమంటే రావట్లేదా? రాత్రి ఉన్నవాడు పొద్దున కనబడుతున్నాడా? లేదు. రాత్రి మంచం మీద ఉంది మా పెద్దమ్మ గారు వాళ్ళమ్మ. తెల్లవారుజాము 4 ఫోన్ వచ్చింది. ఏమైంది? లేదు. ఏమండి? అదే జీవితాలు కదా మనవి కూడా, అవునా కదా చెప్పండి? అదే ప్రాణాలు కదా మనవి కూడా. కానీ మనం ఎలాగున్నాం? ఇంకా భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? సమాధి పెట్టిలో ఉంది. ఏమండి? ఆలోచించండి. ఎలా ఇంతటి ఘనతను మనం పొందుకోగలుగుతున్నాం, ఎలా మనము సజీవులుగా ఉండగలుగుతున్నాం? కారణం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందుకే అంటాడు, దేవుడు గనక మనం తోడై ఉండకపోతే ఎవరే మనుషులు మనల్ని ఇప్పుడు మింగేసేవారా? వారు పళ్ళల్లో పెట్టుకొని మనల్ని కొరుక్కొని తినేసేవాళ్ళు. మీకు తెలుసు కదా వాడ్రేవు చరిత్ర, అవునా? 1977లో ఇక్కడికే కొట్టాలంటే తుఫాను, ఎక్కడికి? వాడ్రేవుకే తుఫాను కొట్టాలని అప్పుడు రేడియోలో మారుమోగిపోయిందంట. కానీ అలాంటి ప్రమాదం వచ్చిందా నీ మీదకి? రాలేదు. ఏమండి? మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే, ఏమండి, సముద్ర తీర ప్రాంతాలన్నిటిలో మన ప్రాంతమే కొద్దిగా వెనక్కి ఉంటుంది. మన ప్రాంతము, మన భూభాగము కొద్దిగా వెనక్కి ఉంటుంది. అయితే తుఫాను ఏదైనా వచ్చింది అనుకోండి, అయితే అటు ఒడిశా వైపున లేదా కలకత్తా వైపున లేదా వైజాగపట్నం అయినా వెళ్తుంది, లేకపోతే ఇటు మద్రాసు లేకపోతే శ్రీలంక వైపు వెళ్తుంది. ఎందుకంటే మన భూభాగము వెనక్కి ఉంది. అలా వెనక్కి ఎవరు చేశారో? ఏమండి? ఎవరు చేసి ఉంటారు చెప్పండి? మరి అన్నీ తెలుసు కదా నీకు. దేవుడి వల్లే నువ్వు అంతా పొందుకుంటున్నావు తెలుసు, దేవుడి వల్లే నువ్వు సజీవంగా ఉన్నావు తెలుసు. కానీ దేవునికి కృతజ్ఞత భావన చెల్లించాలని తెలీదా? తెలుసా? తెలీదా? సమాధానం లేదు. ఎందుకు రావట్లేదు ఆ మాట అంటే ఎందుకు తెలుసా? మనలో ఇంకా అపవిత్రత ఉంది. అందుకే మన పెదాలు ప్రభు వల్లే నాకు ఇంత మేలు వచ్చిందని పలకటానికి ధైర్యం చేయట్లేదు. కారణం ఏంటి? ఇదిగో యెషయా గారు అదే ఆలోచిస్తున్నాడు. అయ్యో, దేవదూతలందరూ దేవుని ఆరాధిస్తుంటే నేనెందుకు ఆరాధించలేకపోతున్నానని అడిగితే తన పెదాల నిండా ఏముందన్నాడు? అపవిత్రత ఉంది. జాగ్రత్త. నీ పెదాల నిండా, నీ యొక్క నాలుగు నిండా అపవిత్రత పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని ఆరాధించలేవు, దేవుని స్తుతించలేవు. కాబట్టి ఇప్పుడు పాడదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. బిగ్గరగా చెప్పలు కొడదా పాడదాం.
నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవుడికి స్తోత్రం. ఇదే ఉండాలి ఎప్పుడు మనం, ఈ ఆరాధన కలిగి ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడతాడు. తండ్రిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలంట. తన్ను ఆరాధించేవారు ఎలాగై ఉండాలన్నాడు? తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. నీ కోరిక మాత్రం దేవుడు తీర్చాలా, కానీ దేవుడి కోరిక మాత్రం నువ్వు తీర్చావు. ఎలా తీరుతుందండి? దేవుడు చేసిన మేలుకి తిరిగి కృతజ్ఞత భావన తెలియపరచకపోతే దేవుడు నీకంటే మేలు సిద్ధపరుస్తాడా? సిద్ధపరచు. ముక్కు మొహం తెలియలేనటువంటి మనుషుడే మనకి ఏదైనా సహాయం చేస్తే ఏమంటాం? చాలా థ్యాంక్స్ అండి, మీరెవరో తెలియకపోయినా మాకు ఆపదలో వచ్చి కాపాడారంట. నిన్ను నిర్మించినవాడు, నీకు చర్మమునిచ్చినవాడు, నీకు నరములు ఇచ్చినవాడు, మాంసం పొదిగినవాడు, అవయవాలు సిద్ధపరిచినవాడు, నీలోని తన యొక్క ఆత్మను ఒక భాగంగా చేసి పెట్టినవాడిని నువ్వెంతగా ఆరాధించాలి? కాబట్టి దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు, నాకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నప్పుడు మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు నేర్పినటువంటి ఈ మాటలు బట్టి నీవు ఎక్కడ ఉన్నా, ఏమి మాట్లాడినా, ఏ పని చేసినా ఏం చెల్లించాలి? మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఉదయం కళ్ళు తెరవగానే ఒక చిన్న మాట చెప్పు, ప్రభువా రాత్రి కన్ను మూసాను నిద్రపోదామని, ఇప్పుడు కళ్ళు తెరిచి నా ఇంటిని నేను చూస్తున్నాను, నా కుటుంబాన్ని నేను చూస్తున్నాను, నా గదిని నేను చూస్తున్నానంటే నన్ను అలా చూడటానికి బ్రతికించినందుకు నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. అదవుతుందా? నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఏదైనా కానివ్వండి, ప్రయాణం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావు, ఏదైనా కానీ రెండు మాటలు చెప్పాడు కదా. ఒకటి, మాట మాట్లాడిన వారు ఉంటారా? మాట మాట్లాడలేని వారు ఉంటారా? ఉంటారు. మగవారు కదా, మగవారు మాట్లాడలేరు. కానీ పని చేయలేని వాడు ఉంటాడా? పని చేయలేనివాడు ఉంటాడా? ఉండడు. గుడ్డోడు పని చేస్తాడు, కుంటోడు పని చేస్తాడు, మోగోడు పని చేస్తాడు, చెవిటోడు పని చేస్తాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? టోటల్గా మొత్తానికి సరిపెట్టేశాడు. మాట్లాడేవాడైనా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఒకవేళ మాటలు రాలేనాడు, చేతకాలేనాడని పని చేస్తాడు, వాడు కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అరగంట సేపు ఇన్న వాక్యము, ఇన్న మాట దేని గురించి అంటే, నువ్వు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని మీరున్నారు కదా. మీ ప్రాణమును మిమ్మను కాపాడుచున్న దేవునికి అలాగా చెప్పితే ఇంకా ఇంకా ఏంటి? దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదువుతారా?
దెస్సలోనికీయులకు రాసిన పత్రిక. అయ్యా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగా మనమందరము చేయుట ఏమండి? ఇలాగా మనం అందరము చేయుట యేసు క్రీస్తునందు మన విషయాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడుతుందండి. దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. దేవుని చిత్తమును నెరవేర్చిన వ్యక్తి, ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి ఒక్క యేసు ప్రభు. 40వ కీర్తనలో మనం చదివితే, పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషం అన్నాడు యేసు ప్రభువారు కదా. ఈ దశలోని రాసిన పత్రికలు ఏంటి? ప్రతి విషయములో మనం కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉంటే అది దేవుని చిత్తం, దేవుని ఇష్టం. దేవుని చిత్తము, దేవుని ఇష్టము జరిగించే నీకు దేవుడు ఎలాంటి గొప్ప భాగ్యం ఇస్తాడో తెలుసా? ఏమండి, దేవుడు ఎలాంటి గొప్ప భాగ్యం ఇచ్చాడో తెలుసా మనకి? అందుకే రోమీయులకు రాసిన పత్రికను కూడా చదువుదాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అందరూ జాగ్రత్తగా చదువుకుందాం. ఏమండి, 8వ వచనం చూడండి. అయితే ఎవరంటే ఎవరెవరు? దేవుడు మన ఎడల తన ప్రేమను, గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఏం చేశాడంట? తన ప్రేమను ఎల్లడపరిచాడని రాసింది బైబిల్లో. ఏమిటి ఆయన ప్రేమ? ఏమిటి ఆయన ప్రేమ? ఆ ప్రేమకు నిదర్శన ఎవరు? దేవుడు మనలను ప్రేమించాడంట. అంటే మనము ఎలా ఉన్నామని ప్రేమించాడు, ఏమి చేస్తున్నామని ప్రేమించాడండి మన దేవుడు. ఇది గమనించాలి, ఇది గట్టిగా గ్రహించాలి. చాలా చాలా అవసరమైన మాట కదా. దేవుని యొక్క ప్రేమ నీ పట్లకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఆ మాట కింద చదవండి ఇప్పుడు. ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే. దేవునికి స్తోత్రం. ఇది అసలు మాట. అంటే దేవుని యొక్క ప్రేమ నీ ఎడల, మన ఎడల, అందరి ఎడల ఎవరు కనపరిచారు అంటే యేసు ప్రభువారు. ఎలా కనపరిచాడంటే ఆయన చనిపోయాడంట. ఎవరు కుమారుడు ఈయనంటే దేవుని కుమారుడు. మన అందరము పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడంటండి. చనిపోయిన అతను నీకేమిచ్చాడు, నాకేమిచ్చాడు అంటే గమనించాలి. అంటే చనిపోయిన వ్యక్తి వలన సర్వమానవాళికి ఏమి లభిస్తుంది, లేక విశ్వాసం ఉంచిన వారు ఏం పొందుకుంటున్నారు? ఇది మనం ఆలోచించాల, ఇది మనం తెలుసుకోవాల. అంటే మనం అందరము పరిశుద్ధులం అయిపోయామా అని అనుకుంటున్నాం, కానీ బైబిల్ ఏమంటుందంటే మనం ఇంకాను పాపులమై ఉన్నామంట. పాపులైన మనుషుల కొరకు క్రీస్తు యేసే చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి వల్ల నీకేమి లభించింది? మన చదవని కింద మాట, ఆయన రక్తము వలన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, అందరూ. ఏమండి, యేసు ప్రభువారు రక్తము
నీ పాప జీవితాన్ని కడగటం వలన నువ్వు ఏమయ్యావంట? నీతిమంతులమయ్యాం. మనము ఇప్పుడు నీతిమంతులమయ్యామని బైబిల్ ఒప్పుకుంటుంది. మనము నీతిమంతులమని దేవుడు ఇష్టపడి మాట చెప్పాడు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుని సముఖములో ఉండి ఎల్లప్పుడూ దేవునికి ఏం చెప్పాలా? అది అసలు మాట. మన పాప జీవితానికి మార్పు కలిగించిన దేవునికి స్తోత్రం కదా. మన పాప దోషముల బట్టి చనిపోయిన మనల్ని బ్రతికించాడు, స్తోత్రం అంటా ఉండాలా. మాటి మాటికి దేవునికి స్తోత్రమే. డబ్బు ధనం అడగట్లే దేవుడు. డబ్బులు ధనం నువ్వు ఓడుకో, నాకు మాత్రము స్తుతి స్తోత్రం రావాలి. యెషయా గ్రంథంలో ఒక చోట దేవుడు అంటాడు, నాకు రావలసిన స్తుతి స్తోత్రములో, అవునా, స్తుతి స్తోత్రములో నాకు రావాలి, ఆగిపోయేంటి అని దేవుడు అడుగుతున్నాడంటండి. బైబిల్ గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది. ఏమండి, నాకు రావలసిన స్తుతి స్తోత్రములు ఎవరికి చెందనేనంటున్నాడు? అదే యెహోవాను నేనే, ఇదే నా నామము. చూడండి, నా మహిమను ఎవరికి కాను, నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకి పూజలు చేస్తున్నారు ఎక్కువ కదా. నేను ఉదయం ఇక్కడికి వచ్చా, ప్రార్థన చేసుకున్నాం. తర్వాత చిట్టమ్మ గారు వచ్చారు, ఆమె ప్రార్థన చేసుకున్నాం. మేము బయటికి వెళ్ళాం, రోడ్డు మీదకి వెళ్తే అక్కడ 50 మంది అక్కడ నిలబడ్డారు. వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు అంటే విగ్రహములను పూజించేవారు. ఆలోచించండి. మరి దేవుని పూజించడం ఎంతమంది అంటే ఇక్కడ ఇద్దరం. అలాగనే మా ఇద్దరు గురించి అని కాదు, కానీ అంటే టోటల్ వ్యవస్థ ఏమండి, విగ్రహములకు ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు ఉన్నారా? దేవునికి ఎక్కువ పూజలు చేసి ఉన్నారంటే అన్నిలే ఎక్కువ. కానీ దేవుడు అంటాడు, నాకు రావలసిన స్తుతి స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వను. అందుకే ఈనాడు మన సమాజం మార్పు చెందింది. ఎంతమంది అండి, అన్ని జనులు మారారు. విగ్రహములను పూజించేవారు అందరూ దేవుని చూసారా లేదా? చూశారు, చూస్తారు, ఇంకా చూడాలి. మీ అందరి ద్వారాగా మీ అందరూ తెలియపరిస్తే చాలు, అందరికీ మార్పు వచ్చేస్తుంది. మీ సాక్ష్యము వారి కళ్ళ ముందు కనపరచండి. నీ మాటలు విన్నవాడికి మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు పాపిగా ఉన్నప్పుడు చూశాడు కదా, నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు చూశాడు, నువ్వు అనేకమైన లోక సంబంధమైన ఆచారాలు చేశాడు, చూశాడు. ఇప్పుడు నువ్వు మారిపోయావు. ఇప్పుడు మారిన వ్యక్తి కనబడాలి కదా. ఎవరు కనబడాలి? మనం అన్యజనులకు కనబడాలి. ఎలా కనబడాలంటే దేవునికి స్తోత్రాలు చెబుతూ, తండ్రిని మహిమపరుస్తూ, దేవాది దేవుడు చెప్పిన మాటను తీసుకొని వెళ్ళి వారి ఎదుట మాట్లాడితే చాలు, కార్యం జరిగిపోద్ది. నాకు ఏమండి, సేవకుడు చెప్పిన ప్రతి మాటని నేను భద్రం చేసుకొని ఆ మాటలు అప్పుడప్పుడు సమాజంలోకి వెళ్ళి ఉపయోగించేవాడిని. అప్పుడు సేవకుని అవ్వలేదు నేను, విశ్వాసన మీలాగా. పంచాయతీ ఆఫీసు వెనక సుమారు లేదన్న ఒక 30 కుటుంబాలు అన్యులు మార్పు చెందేటట్లుగా వారికి మార్గం సిద్ధపరిచాను నేనే. ఆ మీరా సాహిబ్ అన్న అతను, ఆ కొక్కులగడ్డోళ్ళు అన్నవాళ్ళు, సంఘాని శ్రీనివాస వాళ్ళు అన్నవాళ్ళు, సుబ్బారావు, అందరూ చర్చికి వచ్చారు. నేను అప్పుడు మీలాగా విశ్వాసను, మీలా కూర్చో ఆలకించే వ్యక్తినప్పుడు సేవకుడు చెప్పే ప్రతి మాటని భద్రం చేసుకునేవాడిను.
ఆ మాటలు అట్టుకెళ్ళి వారి ముందు మాట్లాడేవాడిను. ఆ మాటల వల్ల అనేకులు మార్పు చెందారు దేవుని బిడ్డలారా. తర్వాత నేను సేవకుడైన తర్వాత ఆనాడు సేవకుడు చెప్పిన మాటలన్నిటిని నెమర వేసుకుంటూ ఏమండి బైబిల్ గ్రంథం చేత పట్టుకొని చిన్నబరపులోకి ప్రవేశించా. ఎన్ని కుటుంబాలండి మీరు చూసిన కళ్ళే కదా. ఎంతమందికి దేవుడు మార్గం చూపించాడు. నేనే చేయాలా, మీరు చేయకూడదా పని అంటే మీరు చేయొచ్చు, మీరు చేయాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభువారు నీకేమిచ్చాడంటే ఏమండి నీ పాప జీవితాన్ని కొరకు ఆయన రక్తమును చిందించి నిన్ను నీతిమంతురాలుగా చేశాడు కదా. నీతిమంతురాలుగా చేశాడు. ఇప్పుడు 10వ వచనం చూద్దాం అదే పత్రికలో. ఏలయనగా చూడండి, ఇంకా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధాన పరచబడిన ఎడల వారిమై చేత దేవునికి స్తోత్రం. చెప్పండి. అంటే ఇప్పుడు ఏం కలిగింది మరలా అంటే రక్షణ కలిగింది, పాప క్షమాపణ కలిగింది, నీతిమంతుడవయ్యావు. ఇప్పుడు నీవు పరిశుద్ధుడవయ్యావు. పరిశుద్ధపరచబడిన వారు మనమందరము కూడా పరిశుద్ధులుగానే ఇంకా ముందుకి కొనసాగాల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. ఏమండి పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇంకా 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 కోరుకున్నాడు. లోకములో కలవకూడదు, లోక ఆచారాల్లో పడిపోకూడదు, మళ్ళా వెనక జీవితానికి వెళ్ళకూడదు. మనము నీతిమంతులం యేసు రక్తం వలన. ఏమండి మనము సమాధానపరచబడ్డాం యేసు క్రీస్తు వలన. ఆ దేవుడే నీకు నాకు మనందరికీ ఆయన అనుగ్రహించిన ప్రేమ నీలో నాలో కనబడుతూ ఉంది. ఈ మాటలన్నిటినీ మనము గట్టిగా ఏమండి మన ఆలోచనలో పెట్టుకోవాలి. ఆలోచనలో పెడితేనే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి బయటికి. వచ్చిన మాటలు ఉపయోగిస్తే దేవుడు కార్యము చేసుకుంటాడు. దేవునికి సమస్తము సాధ్యమేనండి. కృతజ్ఞత అన్నది మర్చిపోకూడదు. ప్రతి విషయంలో చెప్తా ఉండాలన్నయ్యి బైబిల్ చెప్పింది. ప్రభువా నా పాప జీవితాన్ని మార్చావు, స్తోత్రం అనండి. నేను శత్రునై ఉండగా నా కొరకు నువ్వు నాయన ఈ లోకానికి వచ్చి నన్ను సమాధానపరిచావు దేవునితో అని స్తోత్రం అని చెప్పాలి. ఎన్నో ఎన్నో మేలులు పొందుకున్నాం, అవన్నీ లెక్క పెట్టలేము. కానీ అన్నిటి గురించి ఏం చెబుదాం? స్తోత్రం అందాం. అంతే దేవుడు కోరుకున్నాడు. ఇందాక మీరు చూశారు కదండి, నాకు రావలసిన స్తుతి స్తోత్రాలు ఆగిపోయి ఏంటి అని ఆలోచిస్తున్నాడు దేవుడు. అంటే మనం స్తుతిస్తూ ఉండాలి, దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉండాలి, దేవుని ఉద్దేశములన్నీ కూడా నీలో కనబడుతూ ఉండాలి. నిన్ను చూసిన వారు ప్రభువును చూసినట్లుగా మాట్లాడాలి. నిన్న ఆ పిక్కి దేవుడు గారి ఇంటి దగ్గర ఒక కార్యక్రమం జరిగింది కదా. వచ్చి ఎంతమంది వచ్చారు? అక్కడికి వచ్చారా బాబు? మీరు అమ్మ వచ్చారా? అక్కడికి ఒక రాజీపేట నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరంటే ఈ బంధు చిత్రాలు బస్సయ్య అనేవాడు చూడండి, బస్సయ్య కూతురు నాగమ్మ పేరు నాగమ్మే నాగి అమ్మ రాజీపేట నుంచి వచ్చింది. కార్యక్రమం అంతా అయిపోయింది, మేము భోజనం చేయడానికి ఇంట్లోకి వచ్చాం. ఆ అమ్మాయే వడ్డించింది. ఆ అమ్మాయి అంటది, నాకు చాలా ఆశ్చర్యంది, అన్నయ్య నిన్ను చూస్తే ఆంధ్రని చూసినట్టుగా ఉందంటుంది. ఇదేటవా నువ్వు పిచ్చిదానవా నువ్వు? నేను కదా ఎర్రజను కదా, నన్ను చూస్తే ఆంధ్ర చూసాను అంటావేంటి? ఆమె రాజమండ్రి వచ్చింది ఆ అమ్మాయి, బస్సు కూతురు. ఏమండి ఎవరిని చూస్తుందా అమ్మా? చచ్చిపోయి వెళ్ళిపోయిన ఆంధ్రను చూస్తుందంటండి.
అదే నీ ఎర్రదని కదా అన్నాను. అయినా నీ ముఖం చూస్తే నాకు అలా కనపడుతుందని అంటుంది ఆ అమ్మాయి. దేవునికి స్తోత్రం. అవునండి, ఈ మాట చాలామంది వాడారు సమాజంలో. తిరిగేదేమో నేను, కనిపించేదేమో ఆంధ్రే అంటున్నారు. చాలామంది అన్నారు ఈ మాట. అదేంట్రా, అది ఎర్రజు అన్నవాడు లేడా భూమి మీద? ఏమో కానండి, నిన్ను చూస్తే ఆంధ్రని చూస్తున్నాము అంటున్నారు. ఓసారి సూరయ్యమ్మ, మీకు తెలుసు కదా చిన్నబాబు సూరయ్యమ్మ. ఏం బాబు తెలుసా? ఏమో తెలుసా సూరయ్యమ్మ? ఎంతమంది తెలుసు? ఆడవాళ్ళు మీకు కూడా తెలుసు. ఒకరోజు ఒక అమ్మాయికి బిడ్డ సార్ అట్టుకెళ్ళాము. వాళ్ళు మాకు భోజనాలు పెట్టారు. ఆ సూర్యం ఉంది అందులో. అందరూ కూర్చున్నాం, భోజనం చేస్తున్నాం. భోజనం చేస్తా ఉంటే ఆ అమ్మాయి అంటది, తమ్ముడా, ఉదయం నువ్వు ప్రార్థన చేస్తావుంటే నీ మాట ఆంధ్రీ మాట వినబడుతుందని. ఇదేంటక్క బలవాళ్ళ ఉన్నారు మీరు, నన్నే పక్క తోచేస్తున్నారు ఏంటి? చనిపోయి వెళ్ళిపోయిన ఆంధ్రీ మాట నాకుంది, సాంద్రిలాగా కనబడుతున్నామని ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారని. లేదురా తమ్ముడా, ఆ అమ్మ నాకు అక్క అవుతుంది, లేదు తమ్ముడు అంటూ ఉంటుంది సూర్యమ్మ. మీ అందరూ తెలిసినామే కదండి. అవును, అంటే దేవుని బిడ్డలారా, వారు అలా అంటున్నారంటే తప్పగా నాలోని ఏం చూస్తున్నారు? దైవ సేవకుడిని చూస్తున్నారు, దేవుణ్ణి చూస్తున్నారు. ఏమండి, పూర్వకాలం ముందు కూడా బైబిల్ చరిత్రలో మోసేను దేవుడు పిలిచాడు కొండ మీదకి. ఆయన దిగి వచ్చినప్పుడు కిందున్న ఇశ్రాయేలు అందరూ ఏమన్నారమ్మా? ఆయన ముఖమును దేవుని ముఖముగా పోల్చి మాట్లాడారు. దేవుడు నీలో కనబడుతున్నాడు అన్నారు వాళ్ళు. ఏమండి, ఒకరోజు ఇస్సాకు గారు పొలం దున్నుకొని ఇత్తనాలు చల్లుకున్నాడు. అక్కడికి ఫిలిష్తీయులు వచ్చారు. అంటే అన్ని జనులు వచ్చి అంటారు, ఇస్సాకు నీ యందు దేవుడు ఉన్నట్లు మేము చూసేయమంటున్నారు వాళ్ళు. అవునండి, ఈ లోకములో, ఈ భూమి మీద దేవుడు కొంతమందిని అలాగ చూపిస్తాడు. చూసేవారికి ఒక వింతగా, ఒక విచిత్రముగా, ఒక ఆశ్చర్యముగా దేవుడు కనపరుస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాటలు హృదయంలో, మనసులో తలపోసుకో. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకో. ఆ వాక్యమే నిన్ను వెలిగిస్తుంది, ఆ వాక్యమే నిన్ను ప్రకాశింపజేస్తుంది. ఆ వాక్యము కలిగి ఉన్న నిన్ను నువ్వు యేసుప్రభులాగా ఉన్నావయ్యా అంటది, లేక ఆంధ్రలాగా ఉన్నావయ్యా అని అంటది, లేక మరొక సేవకుల్లా కనబడుతున్నావయ్యా అని అంటది. అంటే నీలో ఉన్న వాక్యము అలాగ ప్రజలకి కనబడేట్లుగా చేస్తుంది. ఇది మనం కూడా గుర్తించాలి, మనం కూడా గుర్తించుకోవాలి. అందుకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ దేవుడు నీకు ఏం చేసాడని తేలింది బైబిల్ ద్వారాగా. నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. నువ్వు శత్రువుగా ఉండగా నిన్ను మిత్రుడిగా చేసుకున్నాడు దేవుడు. దేవునితో సమాధానపరుచుకున్నాడు నిన్ను. ఇప్పుడు నువ్వు సమాధానపరచబడిన వ్యక్తిగా ఉండాలి కదా. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? సమాధానపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయన ప్రేమను కూడా మనలో నింపాడు. ఇప్పుడు 3 గుణాలు కనపడాల. 1 ప్రేమ, 2 నీతి, 3 సమాధానం. ఈ 3 గుణాలు ఎవరి అంటే దేవునిలో నుంచి వచ్చినవే, దేవునిలోంచి అనుగ్రహించబడ్డాయి మనకి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద గాడిని కుమ్మరించాడు. ఇప్పుడు నీలో మొట్టమొదటిది ఒకటి ఏంటంటే ప్రేమ కనపడాలి. అంటే ప్రేమ కనబడాలి అంటే నువ్వు ఇతరుల పట్ల ప్రేమనే చూపించాలి. నెంబర్ 1. రెండవది, నీతి కలిగి ఉన్నావు, నీతిమంతుడు. ఆ నీతిని ఇతరుల పట్ల కూడా కనపరచాలి. ఏమండి, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. జక్రియా, ఎలిషబెత్ అని 2 భార్యాభర్తలు ఉన్నారండి. లూకా సువార్తలో ఉంటుందంతా. వారిద్దరు విశ్వాసులు, వారిద్దరూ ప్రభుని నమ్ముకున్నారు.
వారిద్దరూ దేవాలయానికి వచ్చారు. వారిద్దరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇద్దరును, భార్య భర్త ఇద్దరు స్తుతిస్తున్నారు. అలా స్తుతిస్తుండగా దేవుని చేత పంపబడిన దూత వచ్చేసింది. ఏమండి, వచ్చి ఏమంటుంది? జకరియా, ఎలిషాబెతు, మీరేమాత్రమో భయపడకూడదు. మీ ప్రార్థన వినబడిందంట దేవుడికి. నేను దేవుని సముఖం నుండి వచ్చాను, గాబ్రియెలు దూతను మీ దగ్గరికి పంపబడిన వ్యక్తి నేనే. మీ ఇంట్లో ఒక శుభం జరగబోతుంది, మీ కుటుంబంలో మేలు కలగబోతుంది, మీకు ఒక మంచి దేవుడు చేయటానికి నన్ను పంపించాడు, ఈ మాట చెప్పమని అన్నాడు కదా. ఆ మాటలు విన్న ఇద్దరు భార్య భర్తలు సంతోషం, ఆనందం వారి జీవితంలో కనబడిందండి. కనబడింది. ప్రపంచాన్ని కనపరిచాడు దేవుడు. వారి పట్ల చేసిన కార్యము ఏంటంటే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు ఎవరంట? ఏలియా, పూర్వకాలం ముందున్న ఏలియా ఆత్మ గలవాడని ఆ పుట్టిన బిడ్డకి నామకరణం చేశారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా దేవాలయంలోకి వచ్చి దేవుని స్తుతిస్తున్నావు కనుక నీ పట్ల కూడా దేవుడి కార్యము చేయునుగాక. మన పట్ల కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవాలయానికి వచ్చి స్తుతించుతున్నావు, దేవాలయానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావు, దేవాలయానికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నందుకు నీకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి దేవుడు ఒకటి ఇవ్వబోతున్నాడు. అది ఏంటి? అది ఏంటి చూపించనా? చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఉందన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. దేవునికి స్తోత్రం. ఎవరు అనుగ్రహించే సమాధానం అంట? క్రీస్తు యేసు ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు సమాధానం. నీ ఇంటికి సమాధానం, నీ హృదయానికి సమాధానం, నీ ఇరుగు పొరుగు వారికి సమాధానము, ఈ ప్రపంచంలో లేని సమాధానము యేసు క్రీస్తు వల్ల నీకు లభిస్తుంది. అందుకు నువ్వేం చెప్పాలా? కృతజ్ఞత చెప్పాలి. ప్రభువా, నా ఇంటికి సమాధానం ఇచ్చేవయ్యా, నాకు రక్షణ ఇచ్చేవయ్యా, నేను పాపంలో ఉన్న నన్ను నన్ను నీతిమంతులు చేసేవయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా నువ్వు అని మాటి మాటికి ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించడమే. ఇదిగో చూడండి, యేసు క్రీస్తు వలన నీకేమొచ్చిందంట? సమాధానం వచ్చేసింది. సమాధానం కలిగి ఉన్నావా? ఉన్నాం. ఈ సమాధానం కలిగి ఉన్న ప్రజల్ని దేవుడు ఏమన్నాడో మరొక వాక్యలో చూద్దామా? బాబు చూద్దామా? సమాధానం కలిగి ఉన్నాం కదా. ఎవరి వచ్చింది? యేసు క్రీస్తు వల్ల సమాధానం వచ్చింది నీకు, మంచిది. యేసు క్రీస్తు వల్ల రక్షణ వచ్చింది నీకు, మంచిది. యేసు క్రీస్తు వల్ల నీతిమంతుడు అయ్యావు, మంచిది కదా. యేసు క్రీస్తు వల్ల నీలో ప్రేమ వచ్చింది. ఇప్పుడు నువ్వెవరో? అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందరికీ సంబంధించిన మాట. సమాధాన పరిచేవారు, సమాధానం కలిగి ఉన్నవారు ధన్యులు, వారు దేవునికి కుమారులు కుమార్తెలు. ఎవరు మీరు? ఎవరికి? దేవునికి కుమారులు, దేవునికి కుమార్తెలు. మీరు భూమి మీద ఉన్నా సరే దేవుని బిడ్డలు, మీరు దేవుని ప్రజలు మీరు. అందుకే దేవునికి ఎప్పుడు మనము స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వేమైనా చేసుకో, అందులో దేవునికి వెళ్ళేది వెళ్ళిపోతూ ఉండాలి. మన పండగ నాడు చాలామంది
క్రిస్మస్ పండుగ నాడు చాలామంది సగం సగం తీసి పక్కన పెడుతున్నారు. ఎవరికమ్మా ఇలా పెడుతున్నారు? ఎవరికమ్మా అంటే మా పక్కింటి వాళ్ళకండి. ఏమమ్మా ఎందుకు పెడుతున్నారంటే పండగ కాదండి అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రేమ ప్రేమ బయటకు వస్తుంది. అంటే నువ్వు వండుకున్న పదార్థములో పక్కింటి వారికి పెడుతున్నామంటే నీలో ఏముంది? ప్రేమ. దేవునికి స్తోత్రం. నీలో ఏముందంటే సమాధానం ఉంది. నీ పొరుగు వారితో సమాధానం పడ్డావు. ఏమండి? నీకు నీవే సమాధాన పడ్డావు. నీ ఇంట్లో సమాధానం, నీ జీవితంలో సమాధానం ఇది ఎవరిచ్చారంట? యేసు క్రీస్తు వల్ల మనకు అనుగ్రహించబడింది. మీరు కొలసలు చదివారు కదా, కొలసీ పత్రిక చదివారు కదండి. యేసు క్రీస్తు ద్వారా మనకి సమాధానం వచ్చింది. ఇప్పుడు సమాధానం ఉన్నాం మనం, మన ఇంటి వారు, మన కుటుంబం, మన ఇరుగు పొరుగు వారితో సమాధానం, మన గ్రామస్తులతో సమాధానం. ఏమండి? ఇంకా వెళ్ళాలంటే పక్క జిల్లాతో సమాధానం. ఇంకా నువ్వు సమాధానమే. సమాధానం అనే బంధాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు. నీ దేవునితో, నీ ఇంటి వారితో, నీ కుటుంబముతో, నీ అన్నదమ్ములతో, నీ అక్కా చెల్లెలతో, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం పడుతున్నావు. కాబట్టి నువ్వెవరవో? దేవుని కుమార్తె. దేవుని కుమారులు 4 పెట్టికండి పేరు. మరి మీకు వద్దా? దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు. అవునా? కొడుకులు కూతుర్లు కదా, కొడుకులు కూతుర్లు ఎవరిని అంటారు? అండి పుట్టిన పిల్లల్ని అంటారు. అంటే కన్నా తండ్రి అంటాడు కదండి. ఎంతమంది అయ్యా నీ పిల్లలంటే? నాకు 3 కూతుర్లు, ఒక్కడేనండి వారసుడు అంటారు. అవును, నిజమే దేవుని పిల్లారా. ఇది భూ సంబంధమైనది అనుకుంటాం మనం, కానీ టోటల్గా విశ్వాసులందరూ దేవునికి కుమార్తెలు, కుమారులు. ఆ కుమార్తెలకి కుమారులకి దేవుడు ఏమి ఇచ్చాడు? యెషయా గ్రంథంలో ఉంది కదా, భాగం అంట. దేవుడు ఏం చేశాడు? ఒక భాగం. అంటే వండిన దాంట్లో నుంచి భాగం ఇస్తున్నారు కదా. ఏమా ఏ వండినా సరే పక్కకి వాళ్ళకి కొంత పెడతా ఉంటాం. అంటే నేను కలిగి ఉన్న ప్రేమ అది. ఈ కూర ద్వారాగా, ఈ వండుకున్న పదార్థం ద్వారాగా నేను చూపించాలి వారికి. ఏమండి? ఎందుకంటే ఒకప్పుడు నేను శత్రువుగా ఉంటే నా దేవుడు నన్ను ప్రేమించాడు కదా, నేను పాపములో ఉంటే నా దేవుడు నన్ను రక్షించాడు కదా. అలాగే నా పొరుగు వారిని కూడా నేను ప్రేమించాలి, నా పొరుగు వారితో సమాధాన పడాలి. అప్పుడు నేను దేవుని కుమారుడును, దేవుని కుమార్తెను నేను. అవుతారండి, అవుతామండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు నేనే కాదు, మీరందరే కాదు, విశ్వాసులైన వారందరూ కూడా. ఏమండి? దేశంలో, రాష్ట్రంలో, గ్రామాల్లో ఎవరైనప్పటికీ కూడా విశ్వాసం గల వారందరూ దేవునికి పిల్లలే. అందుకే ఆ పిల్లలకి దేవుడిచ్చినది ఇంకోటి చూద్దామా? యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఆ మాట ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం. మనమంట దేవునికి పిల్లలమని పిలవబడినట్లు దేవుడు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో మనం చూస్తూ ఉండాలండు. ఇచ్చాడు అలాగనే పెట్టిలో పెట్టిక దాన్ని, ఇచ్చాడు అలాగని బీరోలో పెట్టిక దాన్ని నువ్వు చూసుకుంటా ఉండాలి. దేవుడు నాకు ఎలాంటి ప్రేమ ఇచ్చాడు, దేవుడు నన్ను ఎలాగ సమాధానపరిచాడు, దేవుడు నన్ను ఎలాగ నీతిమంతులను చేశాడు, ఇది నువ్వు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూసిన దాన్ని బట్టే నీ నడవడికి సమాజంలో కనపరుచుకుంటా ఉండాలి. అప్పుడు నిన్ను కూడా అంటారు, ఆహా ఆ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు కానీ ఈ ప్రమాదంలో, ఈ అపాయములో ఏమంటే ఒక దేవుడిలాగా అడ్డుకున్నాడండి అంటారు కదండి. ఒక దేవుడిలాగా వచ్చాడండి అంటారు. ఆ అమ్మ రాకపోతే చాలా గొడవ జరిగేసిందండి. చక్కగా వచ్చి దేవుని మాటలు చెప్పి సమాధానపరిచిందండి, అల్లరి లేని చేసిందండి, గొడవలు లేకుండా చేసిందండి అని. దేవా
మనందరి గురించి కూడా దేవుడు అలా సంతోషిస్తాడు. ప్రియులారా, మరి ఈ పరిశుద్ధ దినమందు నీతో దేవుడు మాట్లాడిన మాటలు నువ్వు ఏం చేసినా దేవునికి కృతజ్ఞత చెప్తా ఉండాలి. అలా చెప్పుట వలన ఏమండి, యేసుక్రీస్తునందు దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని చిత్తము చేస్తున్న నీకు దేవుడు ఒక బహుమానం ఇచ్చేసాడు. నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఏమండి, నిన్ను సమాధానపరిచాడు. నీకు తన ప్రేమను ఇచ్చాడు. ఈ మూడింటిని నువ్వు ఉపయోగించు. సమాధానపరచలేమా ప్రజల్ని? అల్లరగా గొడవలుగా ఉంటారండి. వాళ్ళ దగ్గర మాట చెప్పలేవా? ఎందుకు బాబు, ఎందుకమ్మా అలా అరుచుకుంటారు? ఏమొస్తుంది అలా అరుచుకోవటం వలన? ఊరుకోండి అన్నది సమాధానం కదా? సమాధానమే. ఏం బాబు, ఎందుకయ్యా అలా తిరుగుతావు? ఏమండి, ఎందుకు వృధా చేసుకున్నావు? నీ భార్య బిడ్డకు చెందవలసిన ధనాన్ని ఇలా పాడు చేస్తావేంటి నాయనా? కొంచెం ఆలోచించు అన్నది ప్రేమ కదా? ప్రేమే. ఏమండి, ఇలాగా ప్రేమ గల మాటలు, సమాధానకరమైన మాటలు నువ్వు వసిస్తే చాలు, అక్కడ దేవుడు కనబడతాడు వాళ్ళకి. అక్కడ దేవుడు కనబడతాడు వాళ్ళకి. నువ్వు దేవుని కుమారుడు అవుతావు. వారందరూ దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూడాలి, చూపించాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సాక్షులుగా నిలబడాలి. ఇది మనము ఈ రోజుల్లో, ఈ కాలాన్ని బట్టి మనం చేయవలసిన పనులు ఇవి. నీ పక్కన ఉన్నారు కదా అన్యులు, ఇంకా నీ ఎదుట ఉన్నారు కదా ఇంకా లోకస్తులు. వారితో ఒక మాట అయినా చెప్పవా? నువ్వు ఎలా రక్షించ పొందావు, నువ్వు ఎలాగ రక్షణ పొందుకున్నావో అది ఒక్క మాట పూరగా చెప్పు. అరే, యేసుని నమ్ముకున్న వాళ్ళు నీకు ఏం మేలు చేశాడో దేవుడు అని అడుగుతాడు అనుకోవాల. అయ్యా, నా ప్రాణాన్ని కాపాడాడు. లేకపోతే ఎప్పుడో నేను నశించిపోవాలి, ఎప్పుడో నేను మనుషుల చేతిలో పడి హతమార్చబడాలి. కానీ దేవుడి కృప వలన తప్పించబడ్డాను. దేవుని దయ వలన ఇంతవరకు సజీవుడిగా ఉన్నానని మన మాట వినబడాలి ప్రపంచానికి. మనమే ఆ మాట చెప్పాలి. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారమ్మా? అవునా? వెళ్ళండి, నడండి. ఊరు వారందరూ మనోళ్ళే కదా, బయటలేం కాదు కదా. వెళ్ళి ఒక మాట చెప్తే ఏమైంది? నువ్వు పొందిన మేలు చెప్తే ఏమైంది? ఎందుకమ్మా ఈ బాధల్లో, ఈ కష్టాలు అల్లలిగిపోతావు? ఎప్పుడు అప్పులే అప్పులు అంటావు? ఇలా ఎంతకాలం అమ్మా ఈ జీవితం? కొంచెం నా మాట ఆలకించు. రా, సేవకుల చేత ప్రార్థన చేపిస్తాను. ఆ సంఘంలో మీకు అందరికీ చెప్పిస్తాను. నీ ద్వారా నీ అందరికీ తెలుస్తుంది. నీ గురించి అందరూ ప్రార్థన చేస్తారు. తప్పగా నీకు మేలు జరుగుతుందని, తప్పగా దేవుడు చేస్తాడని మనం చెప్పేవారుగా ఉండాలని దేవుడి వాక్యాల ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం రావాలా. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో సమాధానం ఉండాలి. నువ్వు ఏ కుటుంబంలో వెళ్తే ఆ కుటుంబానికి సమాధానం రావాలి. వస్తుంది. ఎందుకంటే నిన్ను సమాధానపరిచింది ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీకు సమాధానం వచ్చింది. దా సమాధానం ఇతరులకు చూపించడమే మన విశ్వాస ప్రయాణం అని దేవుడి మాటల ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. 10వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం, అంటే సమాధానం ఎక్కడుంది? అప్పుడు మనలో ఉంది. మనం ఆ ఇంటికి వెళ్ళాం, ఏం బాబు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాం. ఆ ఇల్లు ఎలాంటిదంట? యోగ్యమైనది. యోగ్యమైన ఇంటికి నువ్వు వెళ్తే నీలో ఉన్న సమాధానం ఆ ఇంటికి వస్తుంది. చాలా కాలం కింద ఇద్దరు అన్నదమ్ములు మొత్తంగా వ్యాపారం చేసుకున్నారు. మనం అక్కడ చిన్న చర్చిలో ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములకి వ్యాపారంలో గొడవలు వచ్చాయి. వాళ్ళిద్దరికి ఇడిపోతున్నారు. వెళ్తుంది నా పడదాని ఆడంటాడు, నువ్వు ఉంటే నాకు కుదరదు ఈడంటాడు. ఇలా అంటున్నారు వాళ్ళు. అందువేగా నేను వాళ్ళు గొడవ పెట్టుకున్నాను సగం నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్దామని పలకరించి వద్దామని వెళ్ళాను. ఈ సంగతి తెలిసింది నాకు. ఈ సంగతి తెలిసినప్పుడు అప్పుడు ఇద్దరన్నదమ్ముల్ని ఒక చోట పెట్టలేదు. నేను ఇద్దరన్నదమ్ముల్ని ఒక చోట పెట్టలేదు.
ఎందుకయ్యా మీ అన్నయ్యే కదా, మీ అన్నయ్యే కదా అని ఆయనకి చెప్పాల్సి ఆయన చెప్పాను. బాబు మీ తమ్ముడే కదండయ్యా అని ఈయనకి చెప్పాను. నిజంగా దేవుని బిడ్డలారా, గొడవెట్టుకుని ఇడిపోతున్న కుటుంబాన్ని దేవుని కృపలో వారు జతపరచబడ్డారు. ఇది అన్నదమ్ముల గొడవ. తర్వాత భార్య భర్తల గొడవలు వచ్చాయి. భార్య భర్త మనకు తెలిసిన వాళ్ళు ఎంత ఇడిపోతున్నారు. కోర్టులకు వెళ్ళారు, పోలీసులకు వెళ్ళారు, డబ్బు కొరకు పోగొడుచుకున్నారు. ఎవరి కాళ్ళు ఎనిమిది తీరైపోయారు. ఇక పెద్దల మీటింగాలు పోయాయి, చిన్నల మీటింగాలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. వేరువేరుగా ఇద్దరిని కలిశాను నేనే దేవుని బిడ్డలారా. భర్తతో చెప్పాను, రే బాబు, భార్య అంటే ఏమనుకున్నావురా, నీ శరీరంలో సగ భాగం రా. ఏలేదు కోపం చేత తిట్టొచ్చు, కొట్టొచ్చు, కానీ మళ్ళా నువ్వు ప్రేమించాలరా. నీ జీవితంలో సగ భాగం రా నీ భార్య అంటే అని చెప్పా. నాకు తెలిసిన దేవుడిచ్చిన వాక్యాలన్నీ చూపించే. వాడు కూడా విశ్వాసే, మరి ఆలోచించాడు కాసం. అలా వదిలేశాను 2 రోజులు. తర్వాత భార్య దగ్గరికి వెళ్ళా. మాయ్, భర్త లేకుండా నువ్వేం సాధిస్తావు? ఇల్లు ఉంటుందా నీకు సమాజంలోని? గౌరవం ఉంటుందా నీకు సమాజంలోని? భర్తను వదిలేసిన స్త్రీ అలాగా నీకు చెడ్డ పేరు పెడతారా ఇచ్చిదానా అని కసిరాను. నాకున్న అధికారంతో కసిరాను. ఏమండి, అలా ఆమెతో మాట్లాడి అబ్బాయితో మాట్లాడి అలా 2 రోజులు ఆగిపోయాను. ఏం జరిగిందో, ఏకమైపోయారు. భర్త భార్యలు కలిసి జీవిస్తూ మంచి ఆదాయం సంపాదించుకొని ఆనందంగా ఉన్నారు. నిజమండి దేవుని బిడ్డలారా. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వారు సమాధానం పొందాలి. నువ్వు ఏ గృహంలో ప్రవేశించినా ఆ కుటుంబం యొక్క సమాధానం వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు నీకు ఇచ్చాడు, నువ్వేమో ఆ కుటుంబానికి ఇస్తున్నావు. నీ కుటుంబానికి, నీ భర్త భార్యలు, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలందరూ కూడా సమాధానముతో ఉండుదురుగాక. సమాధానకర్త అయిన దేవుడే మన ఇళ్లలో ఉండునుగాక. ఆ దేవుడు ఇంకా మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మన వినికిడిలో బలపరచునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి, సాక్ష్యం చెప్పగలవారు ఎవరు ఉన్నారా? లేరా? ఉన్నారా లేరా? లేరు. అయితే లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం.